సో గాయస్ మనం లాస్ట్ వీడియోలో మనం బ్లాగ్ ఎలా చేయాలి, హౌ టు స్టార్ట్ ఏ మినీ ప్రాజెక్ట్ ఇన్ కోఆర్డినేటర్, అండ్ దెన్ మనం ఏ కేటగిరీలో మనం వర్క్ చేస్తున్నాము డైనమిక్ మా ప్రాజెక్ట్ కోసం అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ వీ ఆల్సో క్రియేటెడ్ డౌన్లోడ్ ద ప్రాజెక్ట్ అండ్ వీ నేమ్ దట్ మినీ బ్లాగ్, రైట్? ఆఫ్టర్ దట్ మనం ఒక అడ్మిన్ అని క్లిక్ చేస్తే మనకి అడ్మిన్ అని వస్తుంది. సరే, ఒకసారి మీరు కావాలంటే లాస్ట్ ఒక 10 minutes వీడియో చూడండి. అక్కడ మనం ఏం చేస్తాం, స్లాష్ అడ్మిన్ అని ఇస్తే క్యాపిటల్ అడ్మిన్ అని ఇస్తాం. అంటే క్యాపిటల్ అడ్మిన్ నథింగ్ బట్ మనకి అది కంట్రోలర్ కదా. కంట్రోలర్స్ నుంచి మనకి కంట్రోలర్ అనేది మనకి ఉండకూడదు, మనకి ఫోల్డర్ నేమ్ కదా ఉండాల్సింది. స్లాష్ అడ్మిన్ అంటే స్మాల్ ఉండాలి, అక్కడ క్యాపిటల్ ఇచ్చాం. సో ఆ ప్రాసెస్ అనేది చేయకూడదు. ఓకే, నౌ వీ నీడ్ టు డూ. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ దిస్ ప్రాజెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేస్తారు కదా, ప్రాజెక్ట్ ఇలా డౌన్లోడ్ చేశాక మనం ఏం చేయాలో ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూ చెప్తాను చూడండి. వన్స్ ఇఫ్ యూ డౌన్లోడ్ ద ప్రాజెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డి యాక్సెస్ పెట్టండి. డైరెక్ట్గా మనకి ఏం చేస్తుంది, యూఆర్ఎల్లోనే index.php రిమూవ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, అడ్మిన్లో బ్లాగ్స్ యాడ్ చేయాలి. ఆ బ్లాగ్స్ అని మనకి ప్రింటర్లో కనిపించాలి అనుకుంటున్నాం. సో దానికోసం మనం డేటాబేస్ కూడా క్రియేట్ చేసాం కదా. సో దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. localhost/php my admin. సో ఇది ఒకసారి లోడ్ అవుతుంది. సో ఒకసారి మనం డేటాబేస్ క్రెడెన్షియల్స్ ఇచ్చామో లేదో చెక్ చేయండి. 1 minute. డేటాబేస్ క్రెడెన్షియల్స్ కాన్ఫిగ్లో database.phpలో ఇవ్వాలి. సో ఒక్కసారి మీకు వీటి గురించి పూర్తిగా తెలియకపోతే జస్ట్ వాచ్ అవర్ coordinator tutorials, then you can easily understand, okay, what to fill this in this. This is your name and password is empty and database name is mini block, I think mini block. Okay, this is our database name and this is the mini block and SQL driver. Okay, we done with the database also. Database code ready గా ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం అడ్మిన్ అని URL అడ్మిన్ క్లిక్ చేస్తే మనం ఏం చేసాము, లాగిన్ పేజ్ డిజైన్ చేసాం కదా. లాగిన్ పేజ్ ఎలా వస్తుంది, సో వెన్ యూ క్లిక్ ఆన్ అడ్మిన్, URL అడ్మిన్ వస్తే ఏ రౌటింగ్ అది యాక్సెస్ చేసుకుంటుంది. సో అడ్మిన్ అని ఇస్తే అడ్మిన్ కంట్రోలర్కి అది వెళ్తుంది అనమాట. సో అడ్మిన్ వచ్చినప్పుడు అడ్మిన్ కంట్రోలర్కి ఎలా వెళ్ళాలని చెప్పేది మనకి రౌటింగ్ అనమాట ఇక్కడ. సో రౌటింగ్లో ఎలా మెన్షన్ చేశాను నేను, చూడండి, అడ్మిన్ అని వస్తే లాగిన్ ఓపెన్ అవ్వు, admin/any వచ్చినా లాగిన్ ఓపెన్ అవ్వు అని ఇక్కడ నేను రాశాను. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ అడ్మిన్ URL అడ్మిన్ అని రాగానే మనకి ఎక్కడికి వెళ్తుంది, లాగిన్ కంట్రోల్కి వెళ్తుంది. సో వన్స్ గో ఫర్ లాగిన్ and check what we wrote in that login controller. So when you go for login controller, just loading the view of admin view/login. వ్యూలో మనకి ఏంటి, admin view/login లోడ్ చేస్తుంది. అంటే ఇదే కదా login.php, ఇది లోడ్ అవుతుంది. సో ఇందులో మనకి లాగిన్ పేజ్ మొత్తం ఉంది కదా, సైన్ అప్ పేజ్. సో ఎందుకని ఈ పేజ్ మనకి అనేది లోడ్ అవుతుంది. ఓకే, వన్స్ ఇది లోడ్ అయినాక మనం ఎక్కడికి వెళ్తాం, డాష్బోర్డ్కి వెళ్తాం. మన డాష్బోర్డ్ పేజ్ కావాలి కదా. సో ఫర్ దట్ పర్పస్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీరు డాష్బోర్డ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయండి. ఓకే, వన్స్ యూ క్రియేటెడ్ ద డాష్బోర్డ్ పేజ్, జస్ట్ గో టు ద లాగిన్ కంట్రోలర్ and you just keep another function as dashboard. మనకి ఏం వ్యూ అవ్వాలి, అడ్మిన్లో డాష్బోర్డ్ అనేది వ్యూ అవ్వాలి కాబట్టి అది రాస్తాం. సో ఆటోమేటిక్గా ఇది వ్యూ అవుతుంది. ఇక్కడ ఏదైనా కోడ్ రాయండి. సో వన్స్ లోడ్ దిస్, admin/any వచ్చి లాగిన్ కంట్రోలర్ చెక్ చేయమని చెప్తున్నాం కదా. దెన్ ఆటోమేటికలీ ఇట్ గో ఫర్ లాగిన్లోకి వెళ్ళి admin/ ఏమైనా ఉందా చెక్ చేసుకొని, డాష్బోర్డ్ ఉంటే డాష్బోర్డ్ మనకి వ్యూ అవ్వాలి. లోడ్ వ్యూ ఆఫ్, వన్స్ వీల్ చెక్ అసలు ఇది ప్రింట్ అవుతుందా, ఇక్కడికి వస్తుందా లోడ్ అయ్యేటప్పుడు అని చెక్ చేద్దాం. So then it also is calling the only login. Okay, leave it first. I will continue with later on this. So if you're getting there, just leave it. Just we discuss it later on. And then first of all,
when we got this, we need to do the validation for this, right? ఇక్కడ ఏదైనా ఇమేజ్ మిస్ అయింది చూడండి మనకి. సో ఫర్ దట్ ఇమేజ్ మనకి ఏదో ఒక సైట్కి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి మీకు, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ అని టైప్ చేయండి. సో మనకి ఇమేజెస్ వస్తాయి కదా. సో గో టు ఇమేజెస్ and take any another image, any image. Which is related దానికి సంబంధించిన ఇమేజ్ మీకు చెక్ చేస్తుంది. ఓకే, ఎడ్విన్ కాబట్టి యూజర్ ఇమేజెస్ టైప్ చేద్దాం. ఓకే, ఇట్ విల్ క్వైట్ గుడ్, రైట్? సో it is user will take this. no అలా ఓపెన్ చేయమాకండి, జస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఇలా ఇది మల్టిపుల్ ఉన్నాయి, ఇది తీసుకోండి. ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ తీసుకోండి. అప్పుడు నాకు చిన్నగా నీట్గా వస్తుంది అనమాట URL. అప్పుడు లాగిన్ డాట్ PHPకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే assets.svg.png ఉంది కదా, అక్కడ దాంతో రీప్లేస్ చేయండి. దెన్ విల్ గెట్ ద ఇమేజ్. ఇలా మనం డిక్లేర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డూ వాలిడేషన్ ఫర్ దిస్, రైట్? సో ఫర్ దట్ పర్పస్ మనకి వాలిడేషన్ మెయిన్ థింగ్ ఏంటి, ఇక్కడ వీ నీడ్ టు యూజ్ నేమ్ అట్రిబ్యూట్, రైట్? ఇక్కడ మనం నేమ్ అట్రిబ్యూట్ లేదు, జస్ట్ గివ్ ఎన్ నేమ్ అట్రిబ్యూట్. పాస్వర్డ్. సో రెండింటికి నేమ్ అట్రిబ్యూట్ ఇచ్చాం కదా. వన్స్ ఇఫ్ యూ గివెన్ ద నేమ్ అట్రిబ్యూట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దెన్ వీ నీడ్ టు కంటిన్యూ విత్ అవర్ వాలిడేషన్. ఆల్రెడీ మనం వాలిడేషన్ చేసిన ఫైల్స్ ఉన్నాయి కదా, మనం ప్రీడిఫైన్ మన బిఫోర్ ట్యూటోరియల్స్ వాలిడేషన్ చేస్తాం కదా. సో ఐఎమ్ ఓపెనింగ్ దట్ ఫైల్ టు రిఫరెన్స్ టు కంటిన్యూ అవర్ క్లాస్. ఓకే, and then it is CI. In go to CI applications, views, register, right? Once you open this, you'll get like this. So these are the validations. And go to registration controller also, you'll get an I mean you'll get like a server side validation for this. Okay, not product, sorry, I think it be in the welcome register. This is the validation, right? Just copy this and go to login control. ఇక్కడ కదా మనకి. సో జస్ట్ మీరేం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసి దాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ కాపీ చేయండి. సో డైరెక్ట్గా మనకి అదే ఫంక్షన్లో వాలిడేషన్ అవుతుంది అనమాట. ఓకే, అదర్వైజ్ వీ కెన్ గో విత్ అనదర్ ఫంక్షన్ ఆల్సో. అక్కడ పోస్ట్లో క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్కి వచ్చేలాగా. సో ఇంకో పని చేద్దాం, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, లాగిన్ పెట్టండి. ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేస్తారో ఈ ఫంక్షన్ని దానికి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే, ఫామ్ URL అంటే మనం లోడ్ చేస్తాము. ఇన్ కేస్ మనం ఎవ్రీ టైం లోడ్ చేయకుండా మనం డైరెక్ట్గా మీరు యూ కెన్ కీప్ ఇట్ అస్ ఇన్ ద హెల్పర్స్ ఆల్సో. హెల్పర్స్ మనకి ఎక్కడ ఉంటుంది, కాన్ఫిగ్ helpers.php ఉంటుంది చూడండి. సారీ, ఇక్కడ helpers.php కాన్ఫిగ్లోకి వెళ్తే కాన్ఫిగ్లో మనకి అన్నీ ఉంటాయి. ఆటోలోడ్లో హెల్పర్స్ ఉంది కదా, ఇక్కడ URL ఫామ్. ఓకే, ఇలా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో జస్ట్ గో టు దట్ అండ్ రిమూవ్ దిస్. సో జస్ట్ ఫామ్ URL రెండు తీసేసి సరిపోతుంది. అండ్ లైబ్రరీ ఫామ్ వాల్యుయేషన్ కూడా మీరు లోడ్ చేయాల్సిన అవసరం లేదని జస్ట్ గో టు ద లైబ్రరీస్ అండ్ జస్ట్ ఇది కూడా అలానే మనం లోడ్ చేద్దాం. ఆటో లోడ్లో లైబ్రరీస్ ఫామ్ వాల్యుయేషన్ యూ నీడ్ టు లోడ్ ద డేటాబేస్ ఆల్సో. మనం డేటాబేస్తో కూడా వర్క్ చేస్తున్నాం కదా, డేటాబేస్ కూడా లోడ్ చేయండి ప్రీవియస్ కానీ.
సో ఇలా మనం రెండు లోడ్ చేశాక వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ రిమూవ్ దీస్ ఆల్సో. అండ్ దెన్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈమెయిల్ పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి కదా. సో రిమూవ్ దిస్ నేమ్ అండ్ ఫోన్ రిమూవ్ చేయండి, పాస్వర్డ్ ఉంచండి. సో నేమ్ యాట్రిబ్యూట్ మ్యాచ్ అలాగ పెట్టండి, ఈమెయిల్కి ఈమెయిల్, పిడబ్ల్యూకి పిఎస్డబ్ల్యూడి. సో గో టు లాగిన్ డాట్ పిహెచ్పి. ఇక్కడ మనకి ఈమెయిల్ ఎక్కడ ఉంది, నేమ్ ఈమెయిల్, పాస్వర్డ్ వచ్చేసి పిఎస్డబ్ల్యూడి, రైట్. ఆ రెండింటికి మనం నీట్గా పెట్టుకుందాం. సో మనకి ఇప్పుడు రెండు ఓకే అయినాయి. ఇప్పుడు చెక్ బాక్స్ తీసేసేయండి. తీసాక ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టుకుందాం, ఇన్పుట్ టైప్ ఆఫ్ బటన్, సబ్మిట్ ఇచ్చాం, సైన్ ఇన్ ఇచ్చారు. సో మనకి సైన్ అప్ అయ్యేటప్పుడు మనకి పోస్ట్లోకి ఆ ఫామ్కి మనం రీడెక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, రిజిస్టర్ డాట్ పిహెచ్పి మనం ఎలా ఇచ్చాం, మెథడ్ పోస్ట్ అని ఇచ్చాం. మెథడ్ పోస్ట్ ఒకటే ఇచ్చాం, బట్ మనం యాక్షన్ ఇవ్వలేదు కదా. సో ఒకసారి మీరు కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తారంటే యాక్షన్ ఇవ్వండి. యాక్షన్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ పర్టికులర్ దానికి రిడెక్ట్ చేయండి, నథింగ్ బట్ బేస్ యూఆర్ఎల్ ఇచ్చేసి మనం మెథడ్ యాక్షన్ ఇస్తాం కదా. ఎలా అంటే ఆల్రెడీ ఐ థింక్ అవి జస్ట్ గివెన్ ఇన్ ద ఫైల్ అప్లోడ్లో ఇచ్చాం, గుర్తుందా మీకు. వ్యూస్లో ఫైల్ అప్లోడ్ ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూడండి, జస్ట్ ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మల్టీ యాప్స్ వెల్కమ్లో డూ అప్లోడ్ ఇచ్చాం. సో మనం ఇలా ఇదంతా కాదు అంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్ దెన్ జస్ట్ డూ దట్. ఫస్ట్ ఇక్కడ ఇది పిహెచ్పి కోర్స్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ బేస్ యూఆర్ఎల్ రావాలి. బేస్ యూఆర్ఎల్ మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ లింక్ ఉంది కదా, మీరు డైరెక్ట్గా లింక్ అయినా కాపీ పేస్ట్ చేయొచ్చు. లోకల్ హోస్ట్ వెల్కమ్ / మినీ బ్లాగ్ ఉంది కదా, ఇది బేస్ యూఆర్ఎల్. రూట్ పాత్ లాగా బేస్ యూఆర్ఎల్ అంటే మినీ బ్లాగ్ / మనకి ఇది ఎక్కడుంది, మినీ బ్లాగ్ తర్వాత /లాగిన్ డాట్ పిహెచ్పిలో మనకి ఎక్కడికి వెళ్ళాలి, లాగిన్కి వెళ్ళాలి. సో /లాగిన్ డాట్ పిహెచ్పి ఇక్కడ లాగిన్ అంటే క్యాపిటల్ లాగిన్ /లాగిన్ స్మాల్ లాగిన్ అంటే ఆ ఫంక్షన్కి వెళ్తుంది అనమాట. సో వన్స్ ఇది ఫంక్షన్కి వెళ్ళగానే వాలిడేషన్ జరుగుతుంది, మనకి వాలిడేషన్ ఎర్రర్స్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. PHP login with concept method login mini blog form validation set rules. Okay, and define property form validation login. ఇక్కడ లాగిన్ వాల్ అని పెట్టుకోండి, ఎందుకంటే మనకి అది ఇది మారుతుంది కదా. అండ్ దెన్ ఒకసారి ఇక్కడ మళ్ళీ రిమూవ్ చేయండి, ఒకసారి ఇక్కడే లోడ్ చేయండి, మనకి లోడింగ్ అక్కడ ప్రాబ్లం వస్తుంది కదా. సో నేమ్ తీసేసేయండి. అండ్ దెన్ ఇక్కడ లాగిన్ పెట్టామంటే ఇక్కడ మనం ఇప్పుడు చేంజ్ దీస్ ఇక్కడ ఆల్సో చేంజ్ చేయాలి కదా, చేంజ్ దీస్ లాగిన్ ఆల్సో. వన్స్ టు రిఫ్రెష్, డిజైన్ మారిపోయింది. ఒకసారి ఇక్కడ యాక్షన్ ఏమైనా పెట్టాము మనం బిఫోర్, ఈ యాక్షన్ తీసేసేయండి, ఎందుకంటే ఆ యాక్షన్ ఈ యాక్షన్ 2 సార్లు రాసాం కదా యాక్షన్ అనేది. లాగిన్ వాల్ అనేబుల్ టు లోడ్ రిజిస్టర్ డాట్ పిహెచ్పి ఎక్కడన్నా లోడ్ చేస్తున్నాం మనం, అనేబుల్ టు లోడ్ అని వస్తుంది. లాగిన్ డాట్ పిహెచ్పికి వెళ్ళండి, ఇక్కడ లోడ్ వ్యూ ఆఫ్ రిజిస్టర్ అని ఇస్తుంది కదా. సో లోడ్ వ్యూ ఆఫ్ admin /login. ఓకే, admin /login లేదా, సో పైన ఉంది కదా admin view నా. ఓకే, జస్ట్ గివ్ admin view /login. The password may contain alphanumerical. అది మనం ఏదో రాసాం కదా, అందుకనే ఫామ్ సక్సెస్.
అంటే జస్ట్ వీఆర్ గెట్టింగ్ ద వాలిడేషన్ కదా. వన్స్ వాలిడేషన్ వచ్చాక మనకి డిజైన్ పోయింది కదా, డూ వన్ థింగ్. ఇక్కడ ఒక్కసారి ఇది ఫామ్ వాల్యుయేషన్ తీసేసి ఫామ్ కింద రాయండి. మేబీ దానివల్ల ఏమైనా పోయిందేమో మనకి వాలిడేషన్ డిజైన్ అనేది. సో ఫస్ట్ డిజైన్ ఎందుకు పోయిందో చెక్ చేయండి, మనకి చివరికి ఎందుకు వస్తుందో. మ్యాక్స్ మార్జిన్ ఆటో మ్యాక్స్ విత్ 400 పిక్సెల్స్. ఓకే, సెంటర్కి వచ్చింది కదా. జస్ట్ 2 అనేది ఇక్కడ రాయండి. సో బాడీ ట్యాగ్ మొత్తం ఇక్కడ అది కాపీ పేస్ట్ చేయండి. ఒకసారి ఇది రిఫ్రెష్ చేయండి. ఓకే, పక్కన వస్తుందా మళ్ళీ. జస్ట్ కట్ చేయండి. మ్యాక్స్ విత్ ఒక 800 పెట్టండి, ఎందుకంటే మనకి ఇది ఎక్కువ స్పేస్ వస్తుంది కదా, అందుకని అది పక్కకు వచ్చేస్తుంది. దీనివల్ల అది కంజెస్ట్ అయిపోతుంది అనమాట. మనం దాన్ని ఏం చేద్దాం. సో బాడీకి ఇవ్వకుండా మ్యాక్స్ విత్ అది ఒక డివ్లో తీసుకోండి, డివ్కి ఇవ్వండి. ఓకే, అది బెటర్. అంతా కట్ చేసి డివ్, ఓకే, ఇలా డివ్కి ఇవ్వండి. దెన్ ఇట్ లుక్, ఐ థింక్ ఇట్ విల్ బెటర్. అది కూడా అప్పుడు 800 పక్కన వస్తుంది కదా, మ్యాక్స్ విత్ ఇది వల్ల నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో డివ్ క్లోజ్ అయినాక రాశాను కదా, సో రిమైనింగ్ ప్లేస్ తీసుకుంటుంది అది. సో దెన్ బెటర్ టు రిమూవ్ మ్యాక్స్ విత్ అన్నప్పుడు చూడండి మన మిడిల్లో వస్తుందేమో, అయినా పక్కకు వచ్చేస్తుంది. ఏం చేయాలి మనం, కాల్ ఆఫ్సెట్ తీసుకుంటే సరిపోతుందేమో. సో గో విత్ ద ఆఫ్సెట్, కాల్ ఆఫ్సెట్ ఇన్ బూస్ట్రాప్. అండ్ ఇదేం చేస్తారంటే మిడిల్లోకి వచ్చేసి డిజైన్ చేయండి, దెన్ ఆటోమేటిక్గా అది కాల్ పెట్టుకుంటే కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఫామ్ సక్సెస్ అవుతుంది కదా. వన్స్ ఇట్ ఈస్ డన్ సక్సెస్ అవ్వగానే మనకి ఏమవుతుంది, ఇప్పుడు డేటాబేస్లో ఉన్న వాల్యూస్ కంపేర్ చేయాలి కదా, లాగిన్ అనేది కంపేర్ చేయాలి డేటాబేస్ వాల్యూస్తో. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోడల్ నుంచి డేటాబేస్ వాల్యూస్ మనం మ్యాచ్ చేసుకొని కంపేర్ చేయాలి. సో వి విల్ డూ వన్ థింగ్. సో ఫామ్ సక్సెస్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మనం లాగిన్ క్లిక్ చేసినప్పుడు లాగిన్ కనుక పోస్ట్లో ఈ వాల్యూస్ వస్తే, అంటే అంతే కదా, మనం పోస్ట్లో కదా పంపిస్తుంది, పోస్ట్ మెథడే కదా. సో ఇక్కడ రాయండి, లాగిన్ కంట్రోలర్ ఇదే కదా, దీనికి print_r పోస్ట్లో వస్తాయి కదా కంపల్సరీ వాల్యూస్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ మనం print_r లో పోస్ట్లో పెట్టండి. అదర్వైజ్ ఇఫ్ రైట్ ఇఫ్ కండిషన్ ఎక్కడ క్లోజ్ చేయాలి తర్వాత చెప్తాను, ఫస్ట్ రాయండి. ఈ సెట్ ఆఫ్ $_పోస్ట్లో కనుక వాల్యూస్ వస్తే అప్పుడు నీకు ఇది స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏం అవ్వాలి, నీకు $email ఈక్వల్ టు $_పోస్ట్ ఆఫ్ ఈమెయిల్ and then password equal to PSWD $_post of remove this PSWD. ఓకే, ఇలా పాస్వర్డ్ ఈమెయిల్ రెండు వస్తాయి. ఇఫ్ ఇట్ వస్తే మనం ఇప్పుడు ఫైల్ వేయాలన్నమాట. ఇన్ కేస్ ఇది రాకపోతే అప్పుడు ఏం చేయాలి, మనం డేటా రానట్టే కదా. డేటా రాకపోతే అప్పుడు ఏమవ్వాలి, ఎల్స్ నో డేటా రిసీవ్డ్. ఓకే,
నో డేటా రిసీవ్డ్ అని వస్తుంది కదా ఇక్కడ మనకి. అదర్వైజ్ ఎల్స్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ సంథింగ్ ఏదో ఒకటి ఇక్కడ మనకి ఏదో ఒకటి డిస్ప్లే చేయండి. అదర్వైజ్ డై ఎర్రర్ అని మనం రాసుకోవచ్చు. జస్ట్ ఇది టు స్టాప్ మీన్స్ యూ కెన్ జస్ట్ కీప్ డై అండ్ దెన్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు రైట్ ద క్వైరీ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యూజర్ ఐడి అయితే మనం చెక్ చేయాలి కదా. to search star from users, we need to write condition, right? Edit inline where uname equal to something and password equal to something. సో ఇలా ఇది మనం కదా మన క్వైరీ మనం మ్యాచ్ చేయాలంటే, సో జస్ట్ ఆ క్వైరీని మీరేం చేస్తారు, మనకు ఉంది కదా ఆల్రెడీ $query ఈక్వల్ టు $this db డేటాబేస్ కనెక్షన్ ఇచ్చాం కదా, $this db query ఇక్కడ మిడిల్లో రాయండి. క్వైరీలో మనం రాయాలన్నమాట క్వైరీ. select star from this where uname equal to $email $email and the password equal to $password. Just use double quote the starting and ending, so then it will quite good. ఇలా మనం క్వైరీ రాసాక ఇఫ్ క్వైరీ ఇది కనుక ఎగ్జిక్యూట్ అయితే మనకు num_rows అంటే ఎన్ని రోస్ ఉన్నాయో వస్తుంది కదా, ఉంటే మనకు నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే $query అంటే మనకి ఎన్ని రోస్ వచ్చో తెలియాలంటే మనకు కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ కనుక 1 నుంచి >1 అయితే మనకు ఉన్నట్టు కదా, ఆర్ >1 అయితే డేటా ఉన్నట్టు కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే వచ్చేది ఎలా నెంబరే కదా. నెంబర్ అంటే ఇప్పుడు ఇఫ్ లో రేదర్ దాన్ 0 కాకుండా ఏది ఉన్నా మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కదా. అలా డైరెక్ట్ గా $query num_rows డైరెక్ట్ క్వైరీ రాసేస్తున్నాయి ఇట్లా. ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఉంటే మనకి ఏమవుతుంది, క్రెడెన్షియల్స్ ఆర్ వ్యాలిడ్. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ కామెంట్లో పెట్టండి అదర్వైజ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, రైట్. ఇలా వన్స్ ఇది అయిపోయినాక ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఫర్ దిస్ మీరు ఏం చేస్తారంటే మనం చేసిన వ్యాలిడేషన్ ఒక్కసారి కామెంట్లో పెట్టండి. if unexpected T alpha line number 26. అది సెమికోలన్ పెట్టకపోతే మనకి ఈజీగా వస్తుంది అనమాట. undefined index email, undefined index password. సో ఫస్ట్ మీరు లాగిన్ వాల్యూకి వెళ్తే అంతే వస్తుంది, డిఫాల్ట్కి ఎక్కడ కదా. ఇప్పుడు క్లిక్ చేయండి. సో పోస్ట్లో డేటా వస్తుంది బట్ ఇక్కడ ఇన్వాలిడ్ రాసా. ఇన్వాలిడ్ రాయకుండా ఇక్కడ రాయండి ఇక్కడేమో సక్సెస్ రాయండి. ఎక్కువ సక్సెస్ తెలియదు కదా మనకి అక్కడ, అందుకే ఎంప్టీ పేజ్ వచ్చింది. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ క్రెడెన్షియల్స్ ఇవ్వండి admin 1 2 3 4 అని. సో మనకి ఇక్కడ admin@gmail.com పెడదాం, ఎందుకంటే అది టైప్ ఈమెయిల్ పెట్టాం కదా. మస్ట్ అండ్ షుడ్గా
1 2 3 4 ఈమెయిల్ ఫార్మాటే ఉండాలి. సక్సెస్ వస్తుంది కదా. వన్స్ ఇఫ్ యూ డన్ విత్ ద సక్సెస్ దెన్ మనం ఇప్పుడు ఏం చేయాలి? సో మనం ఇప్పుడు సక్సెస్ అయినాక డాష్ బోర్డ్కి వెళ్తాం కదా. మనకు ఆ డాష్ బోర్డ్ ఇష్యూ వస్తుంది, ఒకసారి చూద్దాం డాష్ బోర్డ్ ఇష్యూ ఏంటో. బిఫోర్ దట్ సక్సెస్ అవగానే నేను సెషన్లో స్టోర్ చేస్తాను యూజర్ డేటాని. ఎందుకు అంటే సెషన్లో స్టోర్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఒకసారి మనకి డేటా ఏం వస్తుందో చూద్దాం. ఇఫ్ ఇట్ ఈ సక్సెస్ దెన్ వాట్ ద డేటా కమింగ్ అని చూద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ కనుక ఓకే అయితే $result ఈక్వల్ టు $query ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఎరే వస్తుంది మనకి ఎరే కోసం, result_array, then we'll get the array format, right? Once it is come then ఒకసారి ప్రింట్ చేద్దాం ఎరేని. సో ప్రీ ఫార్మాట్ లో ప్రింట్ చేద్దాం, దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మనకి ఆ డేటా ఎలా వస్తుందా అనేది మనకి అర్థమవుతుంది. print_r of $result, just put die and automatically it will execute, right? మనకి ఇక్కడ ఎర్రర్ ఏమో కనిపించకుండా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. login.php line number 29. ఓకే, వస్తుంది కదా. యూఐడి అంటే రిజల్ట్ ఆఫ్ 0లో వస్తుంది. అంటే ఇప్పుడు మనం సెషన్ సెట్ చేయాలి. సో జస్ట్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు సెట్ ద సెషన్, జస్ట్ గో టు కోఆర్డినేటర్ యూజర్ గైడ్, దెన్ సెట్ హౌ టు సెట్ ద సెషన్స్ అవి చెక్ చేయండి. సెషన్ okay, once you did not find here then go to session in coordinator, just type this and search. Okay, you will get the session in coordinator also. So చూడండి, ఇనిషియలైజ్ చేసే సెషన్ అలా ఏం చేయాలి, ఫస్ట్ సెషన్ లైబ్రరీ లోడ్ చేయాలి అండ్ దెన్ ఆ సెషన్ అలా వర్క్ అవుతుంది. సెట్ యూజర్ డేటా ఆఫ్ ఐటమ్, మనం ఏది సెట్ చేయాలనుకుంటున్నాం అది యూజర్ డేటాలో మనం సెట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ సెట్ యూజర్ డేటా అంటే మనకు ఆల్రెడీ సెషన్ సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి న్యూ డేటా అని ఒక ఎరే రాసి ఎరేని మనం సెట్ చేస్తున్నాం. సో అదర్వైజ్ సమ్ వాల్యూస్ రెండు సెట్ అవుతాయి. ఓకే, రిట్రీవ్ చేయాలంటే ఆల్ యూజర్ డేటా అంటే అంతా రిట్రీవ్ అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ వాంట్ టు రిట్రీవ్ సమ్ అంటే ఒక పర్టికులర్ నేమ్ ఇవ్వాలి. అన్సెట్ సెషన్ డేటా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలానే మనం సెషన్ ని సెట్ చేద్దాం యూజింగ్ సమ్. ఓకే, this.session.user data అలా ఉంది కదా. సో నేను ఓన్లీ యూజర్ ఐడిని కానీ రిజల్ట్ ఆఫ్ 0 ఆఫ్ యూజర్ ఐడిని కానీ నేను సెట్ చేస్తా. సో ఇక్కడ సక్సెస్ అయ్యే ముందు ఇక్కడ నేనేం చేస్తున్నా, this.setUserData of user_id ఈక్వల్ టు ఇక్కడ రిజల్ట్ అనే కదా ఉంది, result of 0 నెక్స్ట్ కూడా ఏదైనా కదా ఆఫ్ యూజర్ ఐడి. సో మనకి చూడండి ఇక్కడ వస్తుంది కదా రిజల్ట్ ఆఫ్ 0 అంటే ఇది వస్తుంది. ఇందులో ఉన్న యూఐడి కదా మనకి కావాల్సింది, యూఐడిని పెట్టండి. ఓకే, ఇది కీ కాబట్టి ఇచ్చిన సింగిల్ కోడ్స్ డబుల్ కోడ్స్ మీకు సేవ్ చేసుకోండి. ఓకే, ఇది మనకి సెషన్ సెట్ అవుతుంది. వన్స్ మనకి సెషన్ అవ్వగానే సెట్ అవ్వగానే ఒకసారి సెషన్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ సెట్ అయితే చెక్ చేయాలి కదా. సో అది మనం ఒకసారి చెక్ చేద్దాం. బిఫోర్ చెకింగ్ దట్ ఒక్కసారి ఎర్రర్స్ వస్తున్నాయని చూద్దాం. ఓకే, 1 2 3 4 ఇది వస్తుంది అంటే సెషన్ సెట్ అయినట్టే. సెషన్ మనం రిట్రీవ్ చేయాలంటే కంపల్సరీ ఇఫ్ నౌ వీ నీడ్ టు గో ఫర్ డాష్ బోర్డ్, రైట్? డాష్ బోర్డ్ ఎందుకు వర్క్ అవట్లేదు, వన్స్ విల్ చెక్ డాష్ బోర్డ్. దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ అండ్ అవర్ లాగిన్ కంట్రోలర్ ఈస్ దిస్ అండ్ దెన్ వీ జస్ట్ వ్యూయింగ్ డాష్ బోర్డ్. మన ఇక్కడ కూడా లాగిన్ పెట్టాం. ఇక్కడ ఏం పెట్టండి, డాష్ బోర్డ్ పెట్టండి. ఓకే, జస్ట్ విల్ సీ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్.
సో లాగిన్ తీసేసేయండి ఇక్కడ. ఓకే, లాగిన్ కంట్రోల్ గట్ లాగిన్ ఉండాలి. BOARD డాష్ బోర్డ్, వేర్ గెటింగ్ ద డాష్ బోర్డ్ రైట్. ఇందాక మనం అక్కడ లాగిన్ పెట్టేసరికి మనకి రావట్లేదు, లాగిన్ వస్తుంది, డాష్ బోర్డ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ మనకి పేజ్ డిజైన్ కావాలి కదా మరి. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే నిన్న చూపించాను కదా గెట్ బూస్ట్రాప్ అని, అక్కడికి వెళ్ళేసి ఆ డాష్ బోర్డ్ డిజైన్ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ డాష్ బోర్డ్ డిజైన్ ని కాపీ పేస్ట్ చేయండి. సో జస్ట్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళండి ఫస్ట్. ఇఫ్ యూ గో ఫర్ ఎగ్జాంపుల్స్ దెన్ విల్ గెట్ ద డాష్ బోర్డ్ ఆల్సో. ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది చూడండి. సో దిస్ ఇస్ అవర్ డాష్ బోర్డ్. జస్ట్ డూ వన్ థింగ్, కాపీ పేస్ట్, అండ్ దెన్ ఇక్కడ మనకి ఏదన్నా డాష్ బోర్డ్ bootstrap.min.css ఒకటి, స్టైల్ dashboard.css ఈ టూ ఉన్నాయి కదా. ఈ టూని ఇక్కడ మనకి యూఆర్ఎల్స్ పేస్ట్ చేయండి. మనకి డిజైన్ కరెక్ట్గా రావాలంటే వీ షుడ్ ప్లేస్ రైట్. సో యూఆర్ఎల్స్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే వీ షుడ్ ప్లేస్, అవన్నీ ఇవ్వండి. Once it is done, just go and refresh our dashboard page. Then you can find the design. We got the design right. So remove, no, don't need to worry about this graph. Okay, we are not using this graph at all. Okay, this is our dashboard. Once if you're done with our dashboard, just go to the dashboard and print your session here. ఎక్కడ ప్రింట్ చేస్తారు? కంపెనీ నేమ్ పక్కన మన సెషన్ ఏం వస్తుందో అది ప్రింట్ చేయండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సెషన్ ఉంది కదా, సెషన్ ని గెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇన్ కేస్ సెషన్ కనుక స్టోర్ అయితే మనం సెషన్ ని చూస్తాం కదా. దానికోసం మనం ఏం చేద్దామంటే యాక్చువల్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంట్రోలర్ కాకుండా అన్నిటికీ ఒక్కొక్క కంట్రోలర్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, అడ్మిన్ మొత్తానికి ఒక కంట్రోలర్, ప్రింటర్ మొత్తానికి ఒక కంట్రోలర్ లాగా యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఈ సెట్ ఆఫ్ సెషన్ ఆఫ్ యూజర్ ఐడి ఉంటే మనకి సెషన్ కనిపించాలి, లేకపోతే సెషన్ కనిపించకూడదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, డైరెక్ట్ గా దీని యొక్క రిజిస్టర్ డాట్ లాగిన్ డాట్ కంట్రోలర్ ఉంది కదా, అడ్మిన్ వ్యూ అయ్యేటప్పుడు ఇక్కడ రాద్దాం. ఇఫ్ if set $_ session యూజర్ ఐడి, సెషన్ యూజర్ కనుక ఓకే అయితే మనకి ఫస్ట్ అసలు ఆ యూజర్ ఐడి ఉందో లేదో చెక్ చేయాలి కదా. అప్పుడు మనం సెషన్ సెట్ అని రాద్దాం. ఓకే, జస్ట్ మనం చెక్ చేయడానికి కదా సెషన్ సెట్. నీకు ఈ సెషన్స్ గురించి పూర్తిగా కావాలంటే జస్ట్ గో అండ్ వాచ్ PHP ట్యూటోరియల్స్, దెన్ యూ కెన్ ఫైండ్ ఈజీలీ. ఓకే, సెషన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ స్లాష్ అడ్మిన్ స్లాష్ లాగిన్ వ్యాలిడేషన్కి వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డన్ దెన్ యూ షుడ్ నో ద డాష్ బోర్డ్ రైట్. సో డాష్ బోర్డ్. ఓకే ఓకే, ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ లాగిన్ పెట్టి చెక్ చేస్తాం, అందుకని మనకు వస్తుంది. సో మనకి డాష్ బోర్డ్ రావట్లేదు. ఇక్కడ లాగిన్ పెడితే డాష్ బోర్డ్ వస్తుంది, బట్ మనం లాగిన్ కాదు పెట్టాల్సిన, అక్కడ అడ్మిన్ పెట్టాలి. అడ్మిన్ పెడితే మనకి డాష్ బోర్డ్ రావాలి. ఎక్స్క్యూజ్ మీ. Do one thing for that purpose, take another controller like dashboard.php. Once if you take the dashboard.php, then copy paste all this login controller in this dashboard and remove login validation. No need, right? So and along with the ఇక్కడ ఇండెక్స్ పెట్టండి డైరెక్ట్ గా డాష్బోర్డ్ కి. ఇది జస్ట్ దట్స్ ఆల్ ఇనఫ్. ఇప్పుడు ఒకసారి డాష్బోర్డ్ ఇవ్వండి ఇక్కడ.
rename as dashboard. సో వస్తుంది కదా మనకి డాష్బోర్డ్. సో వన్స్ ఇలా మనకి డాష్బోర్డ్ వస్తుంది అంటే వీఆర్ వర్కింగ్ రైట్. ఓకే, ఇక్కడ మనకి అడ్మిన్ కూడా పెట్టండి. admin/dashboard అని మనకి admin/dashboard రావాలి. అదర్వైజ్ నో ఇష్యూస్, మనకి రైట్గా డాష్బోర్డ్ వచ్చిన ఓకే. బట్ మనకి ఇది అడ్మిన్ ఫోల్డర్లో ఉంది కాబట్టి admin/dashboard అనేది రావాలి. చెక్ వన్స్ admin panel/dashboard. ఓకే, ఒకసారి ఇలా ఉంచి మనం చూద్దాం. మనం సెషన్ సెట్ చేసాం కదా, ఆ సెషన్ని ఇక్కడ సెట్ అవుతుందా అంటే మనం ఎక్కువ చేద్దాం. ఎక్కువ చేస్తే ప్రింట్ అవుతుంది కదా మనకి సెషన్ సెట్ అని. ఒకసారి ప్రింట్ అవుతుందో లేదు చెక్ చేద్దాం. సారీ, మనకి సెషన్ ప్రింట్ అవ్వట్లేదు. సెషన్ చెక్ అని రావాలి కదా. వన్స్ ఒక్కసారి మనం లోడ్ అవ్వగానే ఈ పేజ్కి మనం నావిగేట్ చేద్దాం. నావిగేట్ చేసి ఈ పేజ్ ప్రింట్ చేద్దాం. సో వన్స్ ఇట్ ఈ సక్సెస్ అయితే మనకి ఎక్కడ సక్సెస్ మెసేజ్ కనిపించేది, లాగిన్ కంట్రోలర్ కదా. జస్ట్ రిమూవ్ హియర్. వన్స్ ఇట్ ఈ సక్సెస్ దెన్ డైరెక్ట్లీ రీడైరెక్ట్ టు ద లోడ్ వ్యూ ఆఫ్ డాష్బోర్డ్. ఓకే, సక్సెస్ అయితే మనకి లోడ్ వ్యూ ఆఫ్ డాష్బోర్డ్ రీడైరెక్ట్ చేద్దాం. సో అడ్మిన్ డాష్బోర్డ్ వస్తుంది. వన్స్ సక్సెస్ ఇన్వాలిడ్ అయితే ఇది వస్తుంది. సక్సెస్ అయితే 1 2 3 4 అయితే లాగిన్ వ్యాలిడేషన్ వస్తుంది. నో థ్యాంక్స్, లాగిన్ వ్యాలిడేషన్. సో జస్ట్ రిమూవ్ print_die. చూడండి లాగిన్ వ్యాలిడేషన్ మీకు సెషన్ ఎర్రర్ వస్తుంది. 26 లాగిన్ ద సెషన్ సెట్ యూజర్ డేటా 26th. జస్ట్ రిమూవ్ దిస్. డూ వన్ థింగ్, ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ప్రాబ్లం వస్తుంది అనుకుంటా. ఒక్కసారి ఇక్కడ యూజర్ ఐడి కదా, యూఐడి కదా, ఆఫ్ యూఐడి పెట్టండి. యారో ఆఫ్ యూఐడి. ఓకే, అన్డిఫైన్డ్ ఇండెక్స్ వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. 1 2 3 4. ఓకే, ఒకసారి అసలు దీన్ని ఎకో చేయండి, ఏమొస్తుందో చూద్దాం. దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ డేటా కమింగ్. యూఐడి ఆఫ్ నాన్ ఆబ్జెక్ట్ అనుకుంటా, అంటే ఇలా కాదు. ఆఫ్ 0 ఆఫ్ యూఐడి ఇలానే కదా అప్పుడు. అందుకని ఈ చెక్ చేయండి బిఫోర్ రైటింగ్ ఎనీథింగ్. జస్ట్ నీడ్ టు చెక్ whether it's getting properly or not. వన్ వస్తుంది కదా, 1. దాన్ని సెషన్ సెట్ చేయండి. సెషన్లో సెట్ చేయాలి కదా. ఓకే ఓకే, బిఫోర్ సెట్టింగ్ ద సెషన్ ఆ సెషన్ని లోడ్ చేసామో లేదు చూద్దాం. ఓకే, దట్ ఈస్ ద ఎర్రర్ ఐ థింక్. గో టు ఆటో లోడ్ చేయలేదు కదా. జస్ట్ లోడ్ ద సెషన్ ఆల్సో along with the database. Invalid credentials. డాష్బోర్డ్కి వెళ్ళింది కదా. వన్స్ ఇది కనుక డాష్బోర్డ్కి వెళ్తే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఆ సెషన్ని ప్రింట్ చేయాలి కదా మనం. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ టు మూవ్ టు డాష్బోర్డ్.
ఎక్కడ ఉన్నా మనం డాష్ బోర్డ్కి ఇక్కడ మూవ్ అయింది, జస్ట్ ఇట్ ఈస్ మూవ్ డాష్ బోర్డ్ ఇక్కడ కదా మూవ్ అయింది. అడ్మిన్ వ్యూ స్లాష్ డాష్ బోర్డ్ కదా. సో మనకి డాష్ బోర్డ్ మూవ్ అవుతుందంటే అది వేరే కంట్రోలర్ కదా డాష్ బోర్డ్ ఉంది. సో డూ వన్ థింగ్, జస్ట్ సెషన్లో స్టోర్ చేయండి. ఈ డాష్ బోర్డ్ అంటే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇవాళ చూడాలి ఒకసారి ఇక్కడ ఏమొస్తుంది, లాగిన్ వాళ్ళని వస్తుంది, అలా రాకూడదు మనకి. సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే లోడ్ దిస్ ఆఫ్ అడ్మిన్ వ్యూ స్లాష్ డాష్ బోర్డ్ కదా మనం కూడా రాస్తుంది, రీడైరెక్ట్ రీడైరెక్ట్ అని రాయండి, లేకపోతే లోడ్ రాకుండా. ఇప్పుడు ఆ కంట్రోలర్లో వర్క్ అవుతుంది చూద్దాం. REDIRECT. ఓకే, we'll check whether it will working or not properly. index.php యాడ్ అయింది చూడండి మనకి దీనిలో. అడ్మిన్ వ్యూలో డాష్ బోర్డ్ పేజ్ రిక్వెస్ట్ పేజ్ వర్ నాట్ ఫౌండ్. సో వేరే కంట్రోలర్ కదా, రౌట్స్లో చూద్దాం. అడ్మిన్ స్లాష్ ఎనీథింగ్ వచ్చినా లాగిన్ అడుగుతుంది కాబట్టి బెటర్ ఒకసారి లాగిన్లో ట్రై చేయండి ఇది పెట్టి. ఇట్ ఈజ్ ఓకే, దాన్ని ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది కదా. ఏం పెట్టాం, అడ్మిన్ వ్యూ ఆఫ్ డాష్ బోర్డ్. ఇఫ్ లాగిన్ కంట్రోలర్లో డాష్ బోర్డ్ కనుక వస్తే అడ్మిన్ వ్యూ ఆఫ్ డాష్ బోర్డ్ వస్తుంది. ఈ రిక్వెస్టెడ్ పేజ్ ఇక్కడ ఇండెక్స్డ్ పేజ్ కూడా యాడ్ అవుతుంది చూడండి మనకి. రిక్వెస్టెడ్ పేజ్ వాజ్ నాట్ ఫౌండ్. node view of dash DASHBOARD dashboard, admin view, node view of admin view. కరెక్టే కదా. రీడైరెక్ట్ టు అడ్మిన్ డాష్ బోర్డ్. ఈ సెట్ అయితే మనం అడ్మిన్ డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ అడ్మిన్ వ్యూ అంటే సారీ, ఇక్కడ అడ్మిన్ అని టైప్ చేయండి, అడ్మిన్ వ్యూ కాకుండా. అడ్మిన్ స్లాష్ డాష్ బోర్డ్ అంటే మనం డాష్ బోర్డ్ రావాలి కదా, లాగిన్ ఎందుకు వస్తుంది. దెన్ విల్ గెట్ ద అడ్మిన్ కదా, అడ్మిన్ రావాలి ఇక్కడ, అడ్మిన్ స్లాష్ డాష్ బోర్డ్ అని రావాలి, అప్పుడు మనకి అది ఓపెన్ అవ్వాలి. బట్ వీఆర్ గెట్టింగ్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ హియర్. node view of dashboard అంటే ఇక్కడ మనకి లాగిన్ ఎలా వస్తుందో అలా రావాలి అంతే. అప్పుడు ఏమవుతుంది అంటే డాష్ బోర్డ్కి వెళ్ళగానే మనం సెషన్ సెట్ చేస్తాం కదా, సెషన్ సెట్ అయితే డాష్ బోర్డ్ వేస్తాం, సెషన్ సెట్ అవ్వకపోతే లాగౌట్ యాక్షన్ చేస్తాం అనమాట. ఓకే గైస్, మనం ఇక్కడ ఎక్కువ ఇంకా ఎప్పుడు ఆన్ చేసినా కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఐ విల్ కంటిన్యూ విత్ అలాంగ్ విత్ డాష్ బోర్డ్ సెక్షన్ ఇన్ ద నెక్స్ట్ ట్యూటోరియల్. ఓకే.